బ్లాక్ షీప్స్ ఎవరు? గొర్రెల కుంభకోణంలో ఈడీ దూకుడు. విచారణకు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన యూనిట్లపై ఆరా. కీలక నిందితులు వెనక్కి రప్పించేటువంటి ప్రయత్నం అంటూ ఒకరిని చూస్తున్నాం. సో దీనిలో అధికారులను అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అసలు దోషులను పట్టుకోవాలి కదా. ఇందులో ప్రముఖంగా ఉన్నటువంటి ఆ విభాగానికి మినిస్టర్ ఎవరు, ఆ విభాగంలో కీలకమైన నాయకులు ఎవరు, కొంతమంది అధికారులు, చిన్న చిన్న అధికారులు మాత్రం అరెస్ట్ చేస్తా ఉన్నారు తప్ప అసలు వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి గొర్రెల స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. 100 కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో బ్లాక్ షీప్స్ ఎవరన్నది తెలుసుకునే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఈడీ కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారు, ఏ జిల్లాల్లో ఎన్ని యూనిట్లు ఇచ్చారు, లబ్ధిదారులు ఎంతమంది, వారి వివరాలు ఏమిటి అన్న అంశాలకు సంబంధించి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీనివాసరావు కొంత సమాచారాన్ని ఈడీ అధికారులకు అందించినట్టుగా తెలిసింది. డొంక కదిలింది. ఇలా గుర్తుపెట్టుకోండి, మేము యాదవ్లకు అది చేస్తున్నాం, కుర్మ యాదవ్లకు ఇది చేస్తున్నాం అని చెప్పేసి కేసీఆర్ ఘనంగా చెప్పిండు. కానీ ఏం చేసిండు? దాంతో 100 కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు. కేసీఆర్, ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కలిసి దొబ్బుతున్నారు. అది 100% వాస్తవం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నటువంటి గొర్రెల పంపిణీ పథకం 2017లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కాగా ఈ స్కీమ్లో జరిగినటువంటి అక్రమాల డొంక 2024 జనవరిలో కదిలింది. అప్పట్లో పశుసంవర్ధక శాఖలో ఏడీలుగా పనిచేసిన రవికుమార్ కేశవులతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కొడుకు ఇక్రముద్దీన్ 2023 ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ పల్నాడు మండలం అంగలూరు గ్రామానికి చెందిన సన్నెబైన ఏడుకొండలతో పాటు మరో 17 మంది నుంచి 133 యూనిట్లు, ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వారికి చెల్లించాల్సినటువంటి 2 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో వేస్తామని 7 కోట్లతో పాటు మిగిలిన 17 మందికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులు తీసుకున్నారు. అయితే డబ్బు మాత్రం జమ చేయలేదు. దాంతో అధికారులు చుట్టూ తిరిగి విసిగిపోయిన 7 కొండలు మిగతా 17 మంది 2024 జనవరిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసులు ఆ తర్వాత ఏసీబీకి బదిలయ్యాయి. 700 కోట్లకు పైగా అక్రమాలు జరిగినాయట. చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు వెల్లడింది. దర్యాప్తులో చాలా మందికి గొర్రెలు పంపిణీ చేయకుండానే చేసినట్టుగా రికార్డులు చూపించి ఈ స్కామ్ లోని సూత్రధారులు, పాత్రధారులు కోట్లాది రూపాయలు దిగమింగినట్టుగా తెలిసింది. నిజానికి ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఒక్కో యూనిట్ ను 1.25 లక్షలకు కొనుగోలు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ తెరపైకి వచ్చిన తర్వాత ఈ యూనిట్ ధరను 1.25 లక్షల నుంచి 1.7 లక్షలకు పెంచినట్టుగా ఏసీబీ అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా అనధికారికంగా యూనిట్ ధర పెంచినట్టు స్పష్టమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని 2 కీలక మంత్రుల కనుసరణలోనే ఈ వ్యవహారం జరిగినట్టుగా బలమైనటువంటి ఆరోపణలు వినిపించాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన మొయినుద్దీన్ ఆ 2 మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మొయినుద్దీన్ చెప్పినట్టు వినాలని ఆ 2 మంత్రులు గొర్రెల కొనుగోలుకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. మరి ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎందుకు మరి ఇన్వాల్వ్ చేయట్లేదు? ఆయనే కదా సంబంధిత మంత్రి, మరి ఆయన ఇన్వాల్వ్ చేయాలి కదా, ఎందుకు విచారణ చేయట్లేదు? చేస్తే బాగుంటుంది. సో అసలైన నిధులు పరారట, అధికారులు అరెస్ట్ చేసినట్ట. అధికారులు కాదు ఇక్కడ, అసలు శిశులైన దొంగలు ఎవరు? ఆ 2 మంత్రులు, ఆ 2 మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు? మరి వీళ్ళని విచారించాలి కదా. 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి స్పష్టంగా తేలుతా ఉంది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏముంటుంది? మరి ఈడీ ఎందుకు దీనిపై, ఈ కేసు పైన ఉదాసీనంగా వ్యవహరిస్తుందో మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈడీ ఇప్పుడు వచ్చింది, గతంలో ఎప్పుడో నేను సంవత్సరం క్రితం చదివిన ఈ న్యూస్, మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఈడీ చాలా లోతుగా వెళ్తే ఆటోమేటిక్గా తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇంకో మంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వస్తారు. 700 కోట్ల రూపాయల అక్రమాలు మామూలు విషయం కూడా కాదు.